చూడడానికి, మరొక దినాన్ని చూడడానికి ప్రభు కృప చూపించాడు. అందుబట్టి దేవునికి వందనాలు. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనము 2వ సమూయేలు గ్రంథంలోనికి వచ్చినాం. 2వ సమూయేలు గ్రంథంలో 2వ భాగంలోనికి వచ్చినాం. సో మన వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయటం వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మనకు బైబిల్ గ్రంథం మీద లేకుంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పుస్తకం మీద సమగ్ర అవగాహన వస్తుంది. సో సమగ్ర అవగాహనకు వచ్చినప్పుడు మనము ఆ భాగము బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, దానికి రిలేటెడ్ భాగం ఎక్కడుందో కూడా మనం చూసుకుంటాం. అంత మాత్రమే కాదు, మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆరాధన విషయాలు మనం తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఉన్న హెచ్చరికలు మనం తెలుసుకుంటాం. మన జీవితానికి ఎట్లా అన్వయించుకోవాలో మనం తెలుసుకుంటాం. మన విశ్వాసాన్ని కూడా మనం మెరుగుపరుచుకుంటాం. సో ఈ విధంగా మనకు బైబిల్ గ్రంథం మనం సమగ్రంగా అధ్యయనం చేయటం వలన, ఒక సిస్టమేటిక్ స్టడీ చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. మీ స్వరం వినాలని ఆశపడుచున్నాం. మీ వాక్యం విని మమ్మల్ని మేము శుద్ధీకరించుకున్నాలని, పరిశుద్ధపరచుకున్నాలని దేవా ప్రార్థన చేస్తున్నాం. ఆశతో మీ సన్నిధికి వచ్చినాం. ఉదయకాలం మీ వాక్యంతో మమ్మల్ని నింపమని, మీ ఆత్మతో నింపి నడిపించమని, మమ్మల్ని బలపరచమని దేవా, మీరే మమ్మల్ని నూతనపరచమని, మీరే ముందు నడిపించమని, ఆన్లైన్ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీరే సాయం చేయండి. అపాత్రులు నలుపునైన నా యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని, సరిచేయమని, బాగు చేయమని, మాటలు స్పష్టంగా పలకడానికి సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనము 2వ సమూయేలు గ్రంథంలో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలోకి మనం వచ్చాం. ఇందులో ముఖ్య వచనము 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనని దావీదు గ్రహించెను. సో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. దావీదు యొక్క విజయాలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చూస్తున్నాం. దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి వారందరినీ జయించాడని మనము లాస్ట్ క్లాస్ లో చూసుకున్నాం. రెండవది దావీదు యొక్క అతిక్రమములు, ఈ విషయాన్ని మనం చూసుకుంటాం. సో ఈ యొక్క విషయాలు 11వ అధ్యాయంలో ఉంటాయి. ఆ తర్వాత 24వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తాయి. 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అధ్యాయంలో మరి దావీదు యుద్ధ కాలంన రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున ఆ దినాల్లో యుద్ధానికి కొన్ని సమయాలను వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సమయాల్లో యుద్ధాలు చేస్తారు. పంట కాలంలో పంట పనులు చేసుకుంటారు. కానీ ఈ దినమున యుద్ధమునకు సమయం లేదు. కయ్యానికి ఎప్పుడైనా కలుదూటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ దినముల్లో దేవుడు మరి ఆ ప్రజలకు ఆ విధంగా ఒక మంచి మనసు ఇచ్చారు. ఒక కాలం ఉంటుంది, వసంత కాలంన యుద్ధములు జరుగుతాయని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉన్నది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి 5 వచనాల వరకు. హలో, ఎస్ బాలు అన్నా ఇంగ్లీష్ లో చదివేదానా? గో హెడ్. ఇంగ్లీష్ ఫైన్. Okay, 11th chapter, verse 1 to 5. In the spring of the year, the time when kings go out to battle, David sent Joab and his servants with him and all Israel, and they ravaged the Ammonites and besieged Rabbah, but David remained at Jerusalem. It happened late one afternoon when David arose from his couch and was walking on the roof of the king's house.
that he saw from the roof a woman bathing, and the woman was very beautiful. And David sent and inquired about the woman, and one said, is not this Bathsheba the daughter of Elam, the wife of Uriah the Hittite? So David sent messengers and took her, and she came to him, and he lay with her. Now she had been purifying herself from her uncleanness. Then she returned to her house. Verse 5, and the woman conceived, and she sent and told David, I am pregnant. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే యుద్ధమునకు వెళ్ళే సమయంలో దావీదు మహారాజు యుద్ధశూరుడు, అనేకమైనటువంటి యుద్ధాలను తానే స్వయంగా ముందుండి నడిపించినటువంటి వాడు యుద్ధమునకు వెళ్లకుండా యెరూషలేము పట్టణమందు నిలిచి ఉండి సేద తీర్చుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, తినుచున్నాడు, త్రాగుచున్నాడు. ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఏవో రాజకీయ సమస్యలు ఆయనకు ఎదురై ఉండవచ్చు, వాటిని బట్టి ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. ఆ దినాల్లో రాజు అన్ని యుద్ధాలకు వెళ్ళరు, కొన్ని యుద్ధాలకు మాత్రమే వాళ్ళు వెళ్తారు. ఎక్కడైతే ఇంటెన్సివ్ బ్యాటిల్ ఉంటుందో, ఎక్కడైతే ప్రమాదకరమైన యుద్ధాలు ఉంటాయో అక్కడ రాజు సైన్యాన్ని బలపరచడానికి మోరల్ స్ట్రెంత్ ని బలపరచడానికి వెళ్తాడు. చిన్న చిన్న యుద్ధాలకు వెళ్ళరు, సైన్యాధిపతిని పంపిస్తారు. సో గొలియాతుతో జరిగినటువంటి యుద్ధంలో అది పెద్ద మహాయుద్ధం కనుక సౌలు స్వయంగా వెళ్ళాడు. ఆ తర్వాత రైట్ ఓకే. ఆ తర్వాత దావీదు కూడా ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి చాలా సార్లు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయము 8వ అధ్యాయము 10వ అధ్యాయంలో అనేకమైన యుద్ధాలు చేశాడు, చాలా మంది రాజులను ఓడించాడు, తానే స్వయంగా వెళ్ళాడు. కానీ ఇక్కడ దావీదు రాజు యుద్ధానికి వెళ్ళట్లేదు. వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, తిన్నాడు, పడుకున్నాడు, లేచాడు. సాయంకాలం వేళను పొద్దుగుంకు వేళ దావీదు తన పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద పై నడుచుచు పైనుండి చూస్తూ ఉన్నాడు. సో క్యాజువల్ గానే చూశాడు, ఉద్దేశపూర్వకంగా చూడలేదు. అయితే ఆ సమయంలో ఓపెన్ ప్లేస్ లో స్నానం చేస్తున్నటువంటి ఒక బత్షెబ అనేటువంటి స్త్రీ తను కంటబడింది. ఆవిడ బహు సౌందర్యవతి అని అక్కడ రాయబడి ఉన్నది. సో అప్పుడు దావీదు దూతలను పంపించాడు. ఆవిడ ఎవరో కనుక్కోమన్నారు. ఆవిడ హిత్తీయుడు అయినటువంటి ఊరియా భార్య బత్షెబ అని చెప్పారు. సో ఆవిడను తన నగరికి పిలవమని చెప్పాడు. సో షీ ఆల్సో రెడీలీ అగ్రీడ్ అండ్ కేమ్ టు ది ప్యాలెస్. దెన్ దావీదు తన శరీరేచ్ఛల చేత మరలు కొల్పబడి ఆ సమయంలో బలహీనుడై తనతో సేనించి పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వ్యభిచారము, రెండవది జారత్వము. సో ఈ రెండింటికి వ్యత్యాసం మనకు తెలియాలి. వ్యభిచారం అనగా వివాహమైనటువంటి వారు మరొక వివాహమైనటువంటి స్త్రీతో కలిసినప్పుడు, పాపం చేసినప్పుడు దాన్ని వ్యభిచారం అంటారు. సో ఎవరైనా ఒకరు వివాహం కాని వారు కనుక ఉన్నట్లయితే, లేకుంటే దాన్ని జారత్వం అని అనొచ్చు. సపోజ్ సామెతల గ్రంథంలో మనకు జార స్త్రీ పదవుల నుండి తేనె కారును అని మనం చదువుకుంటాం. సో ఆ విధంగా సమరయ స్త్రీ, ఆవిడని కూడా జార స్త్రీ అని అనవచ్చు. సో ఎందుకంటే ఆవిడ ఎవరిని వివాహం చేసుకోలేదు, పాపం వెంబడి పాపం చేస్తూ వెళ్ళిపోయింది. సో ఆ విధంగా దావీదు ఆవిడతో పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఆవిడ గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఆవిడ సందేశం పంపిస్తుంది, సమాచారం పంపిస్తుంది, వర్తమానం పంపిస్తుంది, నేను గర్భవతిని అయ్యాను అని. సో దెన్ వాట్ టు డూ? ఆ సమయంలో మరి దావీదు ఏం చేయాలి? అందరికీ తెలిసిపోతుంది, అందరి దృష్టికి ఆయన చెడ్డవాడైపోతాడని చెప్పేసి ఆ యొక్క అపవాదు తన భర్త అయిన ఊరియా మీదకి నెట్టేయాలని చూస్తాడు. మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనించినట్లయితే పాపపు చక్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సిన్ సైకిల్ వాట్ వీ హ్యావ్ మెడిటేటెడ్ వైల్ స్టడీయింగ్ అబౌట్ ఆడమ్ అండ్ ఈవ్. వారి గురించి మనం చదివేటప్పుడు పాపపు చక్రం అని దాన్ని మనం ఒకటి నేర్చుకున్నాం. అదేంటంటే
యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో ఉంటుంది. అక్కడేముంటుందంటే, దేవుడు ఎవరిని శోధింపడు కానీ ప్రతి మనుషుడు తమ శరీరేచ్ఛల చేత ఏడవబడి మరలు కొల్పబడి వారు పాపము చేస్తారు అని ఉంటుంది అనమాట. చూడండి, ఒకసారి ఆ మాట చదువుకుంటాం. జేమ్స్ చాప్టర్ 1, జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచ్చింది. Hello. ఎస్, Yeah. James chapter 1, James verse chapter 13. was chapter 1 was 13, 14, 15. Yeah. Verse 13. Let no one say when he is tempted, I am being tempted by God, for God cannot be tempted with evil, and he himself tempts no one. But each person is tempted when he is lured gives birth to sin, and sin when it is fully grown brings ఇచ్చినట్లయితే ఏమంటున్నాడు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణమును కలుగును. సో ఫస్ట్ ఆ యొక్క ఆలోచన పుడుతుంది. అది శరీరాశ ద్వారా కావచ్చు, నేత్రాశ ద్వారా కావచ్చు. తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తాము, విల్ మెడిటేట్ ఓవర్ ఇట్, థింక్ ఓవర్ ఇట్. అప్పుడు అది ఆ యొక్క ఆలోచన ఒక ఏమంటారు దాన్ని, ఒక దురాశ అవుతుంది. సో ఆ దురాశ మరలు కొల్పబడి మనం శోధనకు గురవుతాము. ఆ దురాశ గర్భం ధరించి పాపమును కనును. పాపం వెంబడి మనం పాపం చేస్తూ వెళ్ళినప్పుడు అది మరణమునకు దారితీయను. ఒక ఐడియా వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు దాని మీద మనం వర్కౌట్ చేస్తాము. వర్కౌట్ చేసిన తర్వాత ఆశ కలుగుతుంది. ఆశ కలిగిన తర్వాత అది పాపముగా మారుతుంది. పాపము పరిపక్వమై మరణము కన్ను. సో దట్స్ వై ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని కూడా మనం నేర్చుకున్నాం. ఆలోచన వచ్చినప్పుడే, తలంపు వచ్చినప్పుడే దాన్ని వెలుపలనే మనం ఆదిలోనే మనం తొలగించినట్లయితే మనం దాన్ని జయించగలం. సో మొగ్గై వంగనిది మ్రానై వంగున అని ఒక సామెత తెలుగులో ఉన్నది. అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు, చిగురు టాకు మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఈజీగా మనం పెరికివేయచ్చు. అయితే అది పెరిగి పెద్దదై 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత అది బలమైనటువంటి వేరు కలిగి ఆ యొక్క బలమైనటువంటి మ్రాను కలిగి ఉన్నప్పుడు దాన్ని పెరికివేయలేం. దాన్ని తీసివేయాలంటే గొడ్డలు కావాలి. గొడ్డలు తీసుకున్న దాన్ని పై వరకే నరికేస్తాం, కానీ మరలా దాని చిగురు వచ్చి మరలా పెరుగుతూనే ఉంటుంది. పాపం కూడా అలాంటిదే. పాపమును ఆరంభంలోనే ఆలోచన పుట్టినప్పుడే ఆ ఆలోచనను మనము జయించినట్లయితే, అప్పుడు మనం ఆలోచనను మనం తొలగించినట్లయితే దేవుని కృప ద్వారా మనం జయిస్తాం. కానీ దావీదు ఇక్కడ దాని మీద వర్కౌట్ చేశాడు. సో దావీదు ఏం చేశాడు, చూసినవాడు ఆయన తల తిప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా, బట్ హీ సెంట్ సర్వెంట్స్ టు ఎంక్వైర్ అబౌట్ దట్ లేడీ. సరే తెలుసుకున్నాడు, అక్కడికైనా ఆపేయచ్చు కదా, సెకండ్ స్టెప్ అయినా. హీ డిడ్ నాట్ స్టాప్ దేర్, హీ కాల్డ్ హర్ టు హిస్ హోమ్. దెన్ 4th స్టెప్ ఏం చేశాడు, ఆవిడతో సేవించాడు. ఇట్లా పాపం వెంబడి పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ శరీరాశ ప్రధాన కారణంగా ఉంటుంది, నేత్రాశ ప్రధాన కారణంగా ఉంటుంది. రెండవది శరీరాశ రెండవ ప్రధానమైన కారణంగా ఉంటుంది. సో దీన్ని బట్టి దావీదు పాపంలో పడిపోయాడు, బలహీనుడైపోయాడు. దావీదుకి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ప్రజలను క్షమించినవాడు, సౌలు కుటుంబాన్ని క్షమించినవాడు, మెఫీబోషెతును ఆదుకున్నవాడు, ప్రేమించినవాడు, యెహోవా వంటి ప్రేమ చూపినవాడు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి శ్రేష్టమైన గుణములు కలిగినటువంటి దావీదు ఒక విషయంలో తప్పిపోయాడు. ఒక విషయంలో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. సో తద్వారా ఆయన జీవితానికి అంతటికి కూడా ఒక మచ్చ అనేది వచ్చింది. చూడండి, మనం ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, జేమ్స్ చాప్టర్ 2 verse 10. James chapter 2 verse 10. James chapter 2
verse 10. For whoever keeps the whole law but fails in one point has become guilty of all of it. ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం అంతే గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సో దేర్ వర్ సో మెనీ గుడ్ క్యారెక్టర్స్, వర్చ్యూస్ ఇన్ డేవిడ్స్ లైఫ్, బట్ one sin covered all of them. One sin brought a black spot, black mark on David's life. సో ఒక్క పాపము ఆయన అపరాధిగా చేసేసింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మన జీవితాల్లో కూడా మనము మనం ఈ దావీదు చేసిందని ఒక పాపముగా మనం ఎంచుకున్నట్లయితే, పాపముకు అనేక రూపాలు ఉన్నాయి. దావీదు చేసింది ఒక రూపం. సో పాపం అనేటువంటిది అనేక రూపాల్లో ఉంటుంది. సో మనం మనం అప్పటి వరకు మన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాచుకుంటూ వస్తాము. దేవుని వాక్యంతో నింపుకుంటూ వస్తాం, పరిశుద్ధాత్మతో నింపుకుంటూ వస్తాం, పాటలతో స్తుతి కీర్తనతో నింపుకుంటూ కొన్ని సంవత్సరాలు చక్కగా మంచిగా దేవుని ఎదుగుతూ వస్తాము. కానీ ఏదో ఒక సమయంలో మనం బలహీనపడినప్పుడు సాతానుకు మనం చోటిచ్చినప్పుడు సాతాను మనలను పాపములోనికి లాగివేస్తుంది. సాతాను ఉద్దేశం ఏంటంటే మన విశ్వాసమును పడగొట్టాలని, మన స్థిరమైన విశ్వాసమును తొలగించాలని, దేవుడి నుంచి మనల్ని దూరపరచాలని, లోకంలోనికి మరలా లాగివేయాలని సాతాను చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు వసంత కాలమున చక్కగా తిని త్రాగుచు పండుకొని సంతోషముగా ఆనందిస్తూ, లేకుంటే ఆయనకున్నటువంటి రాజరికమైనటువంటి సమస్యలను బట్టి, రాజకీయ సమస్యలను బట్టి సేద తీరుతూ ఉన్నాడేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక విధంగా చెప్పాలంటే దావీదు మత్తుడై ఉన్నాడేమో, నిద్ర మత్తు కలిగిన వాడై తిండి ద్రాక్షారసము తినుచు త్రాగుచు ఉన్నాడేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ దావీదేమో తన నగరులో ఆయన ప్రశాంతంగా ఉంటూ ఉన్నాడు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 2 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో 2 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వాసులకి. నెంబర్ 1, మత్తులై ఉండకూడదు. అది ద్రాక్షారసంతో మత్తులై ఉండొచ్చు, లేకుంటే తినవలసిన దానికంటే మరి ఎక్కువగా తిండిపోతులై మత్తులుగా ఉండకూడదు. సో ఈ 2 కూడా దేవుడి నుంచి మనం దూరపరుస్తాయి. ఈ 2 కూడా మన శరీరాన్ని పెంచి పోషిస్తాయి. మన శరీరేచ్ఛలను మనం వాటికి ఆక్సిజన్ ఇచ్చినట్లు, వాటిని మనం పెంచి పోషిస్తున్నట్లు, వాటికి మనం అవకాశం ఇస్తున్నట్లు. సో ఈ 2 విషయాల్లో దావీదు తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. సో ఆ విధంగా ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఉండి మత్తునిగా అయిపోయాడు. సాయంత్రం పూట చక్కగా రిఫ్రెష్మెంట్స్ అట్లా తిని ఆయన త్రాగి సుమిద్ద మీదకి వెళ్ళిపోయాడు. సో అది ఆ దినాల్లో రాజులకు ఒక సరదా లాంటిది అనమాట. సో ఆయన విధి మీద నడుస్తూ పైనుండి చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 18. Ephesians chapter 5 verse 18. And do not get drunk with wine, for that is debauchery, but be filled with the Spirit. సో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మద్యముతో మనం మత్తులైనప్పుడు, మద్యం అంటే ఇప్పుడు తాగేటువంటి లోకస్తులు త్రాగేటువంటి ఆ మత్తు పదార్థాలని మాత్రమే కాదు, ఎనీథింగ్ దట్ కాసెస్ అస్ ఇంటాక్సిఫికేషన్, మన యొక్క మనల్ని ఏమంటారు, స్మరణత లేకుండా చేస్తుంటారు కదా. సో మన కంట్రోల్లో ఉండకుండా చేసేది ఏది త్రాగినా కూడా అది మనలను మత్తులుగా చేస్తున్నది. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. దానిలో దుర్వ్యాపారం కలదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
19వ వచనం. Philippians chapter 3 verse 19. Philippians chapter 3 verse 19. Their end is destruction, their God is their belly, and they glory in their shame, with mind set on earthly things. సో అయితే వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దే ఆర్ కాల్డ్ గ్లటన్స్, తిండిబోతులు అని అంట. గ్లటన్స్ వారి గురించి మనము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక టైటస్ చాప్టర్ 1 verse 12. క్రేతీయుల గురించి ఒక మాట అక్కడ చెప్పబడి ఉంది. Titus chapter 1 verse 12. Titus chapter 1 verse 12. One of the Cretans, a prophet of their own, said, Cretans are always liars, evil beasts, lazy gluttons. లేజీ గటన్స్ అంటే వారు వారు తిండిబోతులు, మత్తులై తిండిబోతులై, సోమరులు అని కూడా రాయబడ్డారు. సోమరులకు తిండిబోతులై ఉన్నారు. దట్స్ వాట్ హ్యాపెన్ టు డేవిడ్ హియర్. సో ఆయన మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆ సమయంలో బలహీనుడయ్యాడు. దట్స్ ఇట్. సో ఆ బలహీనాన్ని దుష్టుడు ఆసరాగా తీసుకున్నాడు. ఆశ రేకెత్తించాడు, నేత్రాశ, శరీరాశను రేకెత్తించాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. Romans chapter 13 verse 12 to 14. Romans chapter 13 verse 12 to 14. The night is far gone, the day is at hand. So then let us cast off the works of darkness and put on the armor of light. Let us walk properly as in the daytime, not in orgies and drunkenness, not in sexual immorality and sensuality, not in quarreling and jealousy, but put on the Lord Jesus Christ and make no provision for the flesh to gratify its desires. సో మేక్ నో ప్రొవిజన్ ఫర్ ది ఫ్లెష్. శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను, మత్సరమైనవి లేకయు, మత్తైనను లేకయు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆల్ దీస్ థింగ్స్. సో హౌ వీ కెన్ ఓవర్కమ్? ఓన్లీ వే ఈస్ ద క్రాస్, అండ్ ద ఓన్లీ వే ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఓన్లీ వే ఈస్ ద హోలీ స్పిరిట్, వాకింగ్ ఇన్ స్పిరిట్. సో ఈ విధంగా మనము ఈ యొక్క శోధన మనం జయించవచ్చు. సో దావీదు మొదటి స్టెప్లో ఆయన ఆగిపోవాల్సింది, 2వ స్టెప్లో అయినా ఆగిపోవడానికి అవకాశం ఉంది, 3rd స్టెప్లో అయినా ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఆయన ఆగలేదు. ఒకదాని వెంబడి ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయి బత్షెబాతో పాపం చేశాడు. ఆన్ ది అదర్ హ్యాండ్, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే బత్షెబాలో కూడా కొన్ని పొరపాట్లు అని చెప్తారు. సో బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే బత్షెబా అట్లా ఆరు బయట రాజు కనబడేటట్లు, దట్టు సంధ్యావేళ ఎందుకు స్నానం చేయాలి? తన ఇంట్లో, తన గృహంలో మరి ఏదైనా ఒక కనబడకుండా చేయొచ్చు కదా. నెంబర్ 1. నెంబర్ 2, దావీదు పిలవగానే వెళ్ళిపోయింది. నెంబర్ 3, and she has cooperated with David. She could have refused at any point of time. And the another important point is that ఆ రోజుల్లో రాజులు అధికారం కలిగిన వారు కనుక వారు ఏదైనా చేస్తారు. సో వారికి భయపడి అలా కూడా చేసేవారు ఉన్నారు. బట్ హియర్ we could see a cooperation from Bathsheba's side. So whatever may be the thing, what we understand here is that రెండు వైపుల నుంచి సమస్య ఉన్నది. So therefore women also should be careful and men also should be careful in their lives. So ఆ విధముగా మరి మనము మన యొక్క జీవితాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపడకూడదు, ఆవేశపడకూడదు. శరీరానికి మనము చోటు ఇవ్వకూడదు. శరీరానికి మనం చోటు ఇచ్చినట్లయితే మనం పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు పాపం చేశాడు. తద్వారా ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన పాపాలు చేశాడు. ఆ తర్వాత తద్వారా తన మీదకి ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి. తన కుటుంబం మీదకి వచ్చినాయి, తన దేశం మీదకి వచ్చినాయి, తన మీదకి వచ్చినాయి. సో వాట్ వి షుడ్ డూ?
what we should do? We should be careful. Sisters also should be very, very careful. చూడండి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం. Deuteronomy chapter 22 verse 5. Deuteronomy chapter 22 verse 5. A woman shall not wear a man's garment, nor shall a man put on woman's cloth. For whomsoever does these things is an abomination to the Lord your God. సో ఈ దినాల్లో అదేంటండి మా కల్చరు, మేము ఆ బట్టలు వేసుకుంటాం, మీ బట్టలు వేసుకోవచ్చు, అందరూ అట్లనే ఉన్నారు, మేము ఒక్కళ్ళం ఎట్లా ఉన్నాం. సో దే ఆర్ ఆల్ లుకింగ్ వెరీ మోడర్న్ మోడెస్టీ అండ్ దే ఆర్ ఆల్ యూజింగ్ సో మెనీ పర్ఫ్యూమ్స్ అండ్ సెంట్స్ అండ్ దే లుక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ వై షుడ్ వి వేర్ ఈవెన్ ది ఓల్డ్ స్టైల్ ఆఫ్ క్లోతింగ్? మనం ఎందుకు ఆ విధంగానే పాత వస్త్రాల లాగానే వేసుకున్నాలని సహోదరులు అనుకుంటారు, సహోదరులు అనుకుంటారు. అయితే దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు, చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. దయచేసి ఈ యొక్క రెఫరెన్స్ నోట్ చేసుకోనండి. 22వ అధ్యాయము 5వ వచనం. స్త్రీలు పురుషుల వేషము వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయు వారందరూ నీ దేవుడే యెహోవాకు హేయులు, అబామినేషన్ టు గాడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులను మనం సంతోష పెట్టకూడదు, దేవుణ్ణే మనం సంతోష పెట్టాలి. మనం ఎవరి కొరకు బ్రతకాలి? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నిన్ను నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణమును బలిగా అర్పించిన యేసుక్రీస్తు కొరకు మనం బ్రతకాలి. శేష జీవితము క్రీస్తు కొరకే అంటాడు పౌలు గారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనుషులకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ వీ షుడ్ ప్లీజ్ గాడ్. అవర్ గోల్ ఈస్ టు ప్లీజ్ గాడ్. సో సహోదరులు ఈ విషయాన్ని గ్రహించుకొని, సో దే షుడ్ వేర్ ది మోడెస్ట్ క్లోత్స్ సో దట్ దే కెన్ కవర్ దేర్ బాడీ అండ్ దే షుడ్ బి కేర్ఫుల్ అండ్ దే షుడ్ నాట్ గివ్ ఎనీ రూమ్ టు ది సాటన్. అదేవిధంగా 1 Timothy chapter 2 verse 9 and 10. 1 Timothy chapter 2 verse 9 and 10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. Likewise, also that women should adorn themselves in respectable apparel, with modesty and self-control, not with braided hair and gold or pearls or costly attire, but with what is proper for women who profess godliness with good works. స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రము చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైను ముత్యములతోనైను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవలను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సారా ఎలాగో తాను అలంకరించుకొని తగు మాత్రపు వస్త్రముతో నుండి తన యొక్క తలను కప్పుకొని తన యజమానుడైనటువంటి అబ్రహాముకు నమ్మకమైనటువంటి అందమైనటువంటి అంతరంగంలో ఆమె పరిశుద్ధతను అలంకరణను కలిగి ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. సేమ్ వే రిబ్కా కూడా తాను మోడెస్ట్ క్లోత్స్ అలంకరించుకొని ఇస్సాకును చూడగానే వంట దిగి తన చెంగు కప్పుకున్నట్లుగా మనం చూస్తాం. So what I would like to share here is that what the Bible says is that whatever God says, that is final for us. లోకం ఎలా ఉంది మనకు అనవసరం, మనుషులు ఎలాగున్నారు మనకు అనవసరం, తోటి స్టూడెంట్స్ ఎలాగున్నారు, తోటి ఆఫీసర్స్ ఎలాగున్నారు, తోటి సమాజం ఎలాగుంది, మన బంధుమిత్రులు ఎలాగున్నారు. No, they are not our role models. The word of God is our role model. The word of God is our ultimate guide. స్త్రీలు పురుష వేషం వేసుకోకూడదు, తగు మాత్రపు వస్త్రం ధరించుకున్నాను, తమ పవిత్రతను వారు కాపాడుకున్నాను. దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి, మనుషుల కొరకు కాదు. సో కాబట్టి తగు మాత్రపు వస్త్రము చేతనే మనము ఉండాలని, స్వస్థ బుద్ధి గలవారు ఉండాలని, అనుకోగలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సో కాబట్టి మరి మనం ఏం చేయాలి? మనం ఆ విధంగా ఉన్నప్పుడు సాతానుకు మనము అవకాశం ఉంది. దెన్ వాట్ బ్రదర్ షుడ్ డూ? లెట్ us turn to
Let us turn to Titus chapter 1, chapter 2. Titus chapter 2. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 12. Chapter 2, verse 12. Chapter verse 12. Training us to renounce ungodliness and worldly passions and to live self-controlled, upright, and godly lives in the present age. So, what does he say? What does the word of God says? దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం జీవించాలి. ప్రేమైనటువంటి దేవుని ఆ దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఇంకా ఇక్కడ ఏమంటాడంటే యవనేచ్ఛల నుండి పారిపోండి అని అంటాడు. ఫ్లీ ఫ్రమ్ ది యూత్ఫుల్ లస్ట్. వేర్ ఇట్ ఈస్, ఫ్లీ ఫ్రమ్ ది యూత్ఫుల్ లస్ట్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. 2వ అధ్యాయంలోనే ఉంటుంది. యవనేచ్ఛల నుండి మీరు పారిపోండి అని ఉంటుంది. ఓకే ఓకే సో సమ్వేర్ ఇట్ ఈస్ దేర్, ఫ్లీ ఫ్రమ్ ది యూత్ఫుల్ లస్ట్ అని రాయబడి ఉంటుంది. కాబట్టి యవనేచ్ఛల నుంచి మనం పారిపోనాలి. దావీదుకు ఆ స్త్రీ కనబడి వెంటనే పారిపోయి ఉండొచ్చు, అక్కడి నుంచి కిందకు వచ్చి ఉండొచ్చు. బట్ హీ డిడ్ నాట్ డూ దాట్. బట్ జోసెఫ్ పారిపోయాడు. వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహము పరిశుద్ధమైనది. ఆ దేహము దేవుని ఆలయము. ఆ దేహమునకు శిరస్సు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేహాన్ని మనము ఆ దేహంతో దేవుని మహిమపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 Corinthians chapter 6 verse 19 and 20. 1 Corinthians chapter verse 19 and 20. Or do you not know that your body is temple of the Holy Spirit within you, whom you have from God? You are not your own, for you were being bought with a price, so glorify God in your body. So verse 18. Verse 18. Free from sexual immorality. Every other sin a person commits is outside the body, but the sexually immoral person sins against his own body. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి, జారత్వమునకు దూరముగా పారిపోడి. ఫ్లీ ఫ్రమ్ ది సెక్షువల్ ఇమ్మొరాలిటీ. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరముకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తన సొంత శరీరము హానికరముగా పాపం చేయుచున్నాడు. Therefore, flee from the youthful lust, run away from the source of sin. Do not allow the thoughts to work in you. యోగు గారు ఏమంటున్నాడు చూడండి. యోగు గారు పాపం ఎలా జయిస్తున్నారు తన రహస్యాన్ని చెప్తా ఉన్నారు. యోగు గ్రంథము జోబ్, ఐ థింక్ ఆయన అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే నేను పరస్త్రీని చూడకున్నట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అని అంటాడు. చూడండి 31వ అధ్యాయము, యోగు గ్రంథము 31వ అధ్యాయము 1వ అధ్యాయం 1-2 వచనాలు. I have made a covenant with my eyes. How then could I gaze at a virgin? What would be my portion from God above, and my heritage from the Almighty on high? So what a wonderful statement we see here. నేను నా కన్నులకు నిబంధన చేసుకుంటేనే కన్యకు నేను ఎలాగ చూచుదును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ కెన్ ఐ లుక్ ఎట్ ఎ వర్జిన్? బికాస్ I made a covenant with my eyes. I made a covenant to God with my eyes. నా కన్నులతో నా చేతులతో ఈ దేహంతో నేను నిబంధన చేసుకున్నాను. దేవునికి నేను మాట ఇచ్చాను, నేను దేవుని వాడిను, దేవునికి చెందిన వాడిను. దిస్ బాడీ ఈజ్ నాట్ బిలాంగ్ టు మీ అండ్ ఇట్ ఇస్ ఎ కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ గాడ్.
regarding my body. How can I do this evil? How can I do this wickedness? How can I do this adultery? How can I speak lies? How can I do all these things which are against the word of God? Then I'll become a sinner, and the wages of sin is death. I have no right to do the fornication. I have no right to do the adultery. I have no right to look at others, to look at the virgins. I have no right, and I have no right to do evil with these hands, and I have no right to walk towards evil with these legs. That should be the covenant that we should make, like Job in our lives. మనం కూడా యోబు వలె మన జీవితంలో ఈ దేహముతోను, కన్నులతోను, చేతులతోను, కాళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఓ లార్డ్, దీస్ ఆర్ యువర్స్, యు హావ్ క్లెన్స్డ్ దిస్ ఇస్ హోలీ బాడీ, దిస్ ఇస్ ద dwelling place of the Holy Spirit, ఇది పరిశుద్ధాత్మక నిలయము, ఇట్స్ నాట్ మైన్. పౌలు గారు అంటాడు కదా, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధాత్మ నిలయంగా ఉన్నది. ఈ యొక్క దేహము దేవుని యొక్క పరిశుద్ధ సంఘములకు సాదృశ్యంగా ఉన్నది. Therefore, make a covenant with your eyes, with your hands, with your legs, with your thoughts, and bring every evil thought into the captivity of the Christ Jesus. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం చేసినట్లని కొత్త నిబంధన 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసుకుంటాం. అంటే ఆలోచన రావడం పాపం కాదు, చూడటం పాపం కాదు, అయితే దాని మీద వర్కౌట్ చేసి దాన్ని క్రియల రూపంలో జరిగించడం పాపం. My dear brothers and sisters, listen carefully. చూడడం పాపం కాదు, తెలియకుండా అనుకోకుండా ఏదైనా విన్నా అది పాపం కాదు, యాక్సిడెంటల్గా ఏదైనా మనం చూసినా పాపం కాదు. అయితే దాని మీద మనం వర్కౌట్ చేసి ఎరిగి పాపం అని తెలిసి దాన్ని మనం చేసినప్పుడు, క్రియ రూపంలో మనం చేసినప్పుడు అది పాపం అవుతుంది. దట్స్ వాట్ అవర్ స్పిరిచువల్ ఎల్డర్స్ టోల్డ్, ఎంకరేజ్డ్ us. సో మనం నడిచి వెళ్ళేటప్పుడు, బయట ఉన్నప్పుడు అనేకమైన పక్షులు మన మీద నుంచి వెళ్తూ ఉంటాయి. సో ఆ పక్షులు వచ్చి మన తల మీద గూడు పెట్టుకొని అవి వాసం చేయనివ్వకూడదు. అవి వాసం చేస్తున్నాయి అంటే మనం వాటికి అవకాశం ఇచ్చినట్లు. పాపం కూడా అంతే. పాపం అలా వస్తూ ఉంటాయి, కనపడతా ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ వీ షుడ్ నాట్ గివ్ స్పేస్ టు దెమ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో వాటికి చోటు ఇవ్వకూడదు. దెన్ వాట్ వీ షుడ్ డూ, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఐ థింక్ 10వ అధ్యాయము, 2 Corinthians chapter 10, verse 4, 5, 6. చదవండి. For the weapons of our warfare are not of the flesh, but have divine power to destroy strongholds. We destroy arguments and every lofty opinion raised against the knowledge of God, and take every thought captive to obey Christ, being ready to punish every disobedience when your obedience is complete. సో మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణము శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్లభములను పడద్రోయ జాలనంత బలము గలవైనవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతి ఆటంకమును, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును, ఎవ్రీ థాట్ that distract us, that disturb us from God, should be brought into the captivity of Christ Jesus. అప్పుడు దాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టాలి. That's how we have to do. But David did not do that, my dear brothers and sisters. పైన వాటి మీద మన మనసు ఉంచాలి, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచకూడదు. అది మనకు చాలా ప్రమాదకరం.
శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారు. సో therefore, my dear brothers and sisters, how a Christian sister should live, we have seen how a Christian brother, a believer brother, should overcome the lust of flesh, lust of eyes, and the pride of life. మనం చూసాం. మన శరీరాశను నేత్రాశను ఎలా జయించాలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇంకొక మాట ఏం రాయబడిందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, Galatians chapter 5 verse 16. Galatians chapter 5 verse 16. But I say, walk by the Spirit, and you will not gratify the desires of the flesh. Walk by the Spirit, and I will say you will not fulfill the desires of the flesh. నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అదే 5వ అధ్యాయము 23వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం. 23వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనం 23-24. Gentleness, self-control, against such things there is no law, and those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. That bring them into captivity of the cross, captivity of Lord Jesus Christ. చెరపట్టాలి, సిలువ వేయాలి, అప్పుడు దాని మీద మనం జయం పొందగలుగుతాం. ఇంకా దావీదు ఏమంటాడు, నేను 119 కీర్తన 11వ అధ్యాయం వచనంలో, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యంతో నా హృదయం నింపుకొని ఉన్నాను. I have hidden your word in my heart so that I will not commit sin against thee. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యంతో సరిచూసుకుంటూ ద్వారానే కదా. When these verses are there in our hearts, when we made covenant with God, then the Holy Spirit always pricks us, always convicts us. No, that is sin. Run away from that. No, that is a sin. Don't do that. No, that is sin. Don't go to there. Don't go there. My dear brothers and sisters, this is how we have to overcome this sin. Even in the church, the brothers and sisters should greet one another with a clean heart, with a clean conscience. పరిశుద్ధ హృదయంతోనూ శుద్ధమైన వివేకంతోనూ పవిత్రమైనటువంటి మాటలతోనూ సహోదరులు ఒకరినొకరు పలకరించుకున్నాను. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, యంగ్ బ్రదర్స్ ట్రీట్ ది ఫెలో girls in the church as sisters. Call them as sisters, as your own sisters. Elders as fathers, mothers. Likewise, same with the sisters, so that there will be no room for Satan to induce lustful thoughts into our minds. ఆ విధంగా మనం చేసినప్పుడు దుష్టుడు ఆ చెడ్డ తలంపులు మన హృదయంలో రాకుండా చేస్తాడు. My dear brothers and sisters, this is what I have learned and I have been practicing. But in my younger days, there were few occasions, there were 1 or 2 occasions where I was dragged by my own lustful thoughts. But I did not get into the action, but I meditated over it. But eventually, God has given me grace to overcome that. So, what I would like to share here is that the word of God is very clear. If the word of God is there in you, then you will be an overcomer. Absolutely no doubt about it. So, ఈ విధంగా దావీదు మొదటిగా పాపం చేశాడు. ఆ తర్వాత ఆ పాపము ఊరియా మీద నెట్టివేయడానికి యుద్ధ భూమి నుండి యోవాబుకు కారణం చెప్పడు, జస్ట్ ఊరియాని పంపించమని కబురు పంపిస్తాడు. ఊరియా వస్తాడు. ఊరియా వచ్చినప్పుడు ఆ ఊరియాకి ఏం చేస్తాడంటే మంచిగా మత్తు తిండి పెడతాడు, ద్రాక్షారసం ఇప్పించి మత్తునిగా చేసేసి నువ్వు ఈ రోజు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే తను వెళ్ళి తన భార్యను కూడినట్లయితే ఆ గర్భము ఊరియా వలన వచ్చింది అని ఒక కప్టోపాయం పండుతాడు. పాపము చేశాడు, ఆ పాప కప్పుకొచ్చడానికి ఒక కప్టోపాయం పండుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆ విధంగా మరొక పాపానికి తెరదీస్తా ఉన్నాడు. A sin leads to the another sin,
when we do not repent and turn to God, when we do not resist it in initial stage itself. ఆరంభంలోని దాన్ని తుంచి వేసినట్లయితే ఇంతవరకు వచ్చేది కాదు. సో ఆయన పిలిచాడు. అయితే ఊరియా నీతిమంతుడు, ఆయన హిత్తీయుడు, అన్ని జనుడు, దావీదేమో యూదుడు, దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వాడు స్వకీయ జన్ము. కానీ ఊరియా విశ్వాసయోగ్యుడు. వెళ్ళమంటే సరే అన్నాడు, కానీ ఊరియా ఆ యొక్క ద్వారం దగ్గరే పడుకుని నిద్రపోయాడు. అప్పుడు దావీదుకి ఆ విషయం తెలిసి పిలిచి అడిగితే ఊరియా అంటాడు, నా యజమానుడైనటువంటి యోవాబు సైన్యం అక్కడ భీకరంగా పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను సంతోషించడానికి ఇది సమయమా అని వెళ్ళను అని అంటాను. What a righteousness we see in a small Uriah. He was a warrior. He was a very good warrior in the army of the King David. అయితే దావీదు అంతటితో సంతోషించాల. మరొక దినం ఇక్కడే ఉండమన్నాడు. మరొక దినం ఇక్కడే ఉండు అని అన్నాడు. ఆ మరుసటి రోజు మరలా మత్తు బాగా భోజన పదార్థాలు పెట్టి మత్తునిగా చేశాడు. కానీ ఆ మత్తు ఏమీ ఊరియాలో పనిచేయాల. ఊరియా వెళ్ళనంటే వెళ్ళన్నాడు. మరుసటి రోజు అక్కడే పడుకున్నాడు. సో రెండో స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఆ తర్వాత ముందు తన బహుమానాలు పంపిస్తాడు. ఎవరికి? బత్షెబాకి. ఊరియా రాగానే ఊరియా కంటే ముందుగా కొన్ని మంచి బహుమానాలు తన ఇంటికి పంపిస్తాడు. ఆ విధముగా తన పాపాన్ని కప్పుచ్చుకోవాలని చూస్తాడు. మొదటి స్ట్రాటజీ వర్క్ అవ్వదు, రెండో స్ట్రాటజీకి వెళ్తాడు. సో రెండో స్ట్రాటజీ కూడా వర్క్ అవునప్పుడు తన చేతులతోనే ఊరియా యొక్క మరణ శాసనం రాసి యోవాబుకు పంపిస్తాడు. ఎక్కడైతే భీకరమైన యుద్ధం జరుగుతుందో అక్కడ ఊరియాని ముందుంచు, మిగతా ట్రూప్స్ అందరినీ వెనక్కి లాగేసేసి ఆ యుద్ధంలో ఊరియా చనిపోవాలి అని అంటాడు. అలాగనే యోవాబుకు ఆ విషయం తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది. సో యోవాబుకు ఒక విషయం అర్థమవుతుంది, దావీదు ఊరియాని చంపించాలనుకుంటున్నాడు అని. కారణం తెలియదు. సో ఊరియా యొక్క మరణ శాసనం దావీదు రాసి ఊరియా చేతికి ఇప్పించి తాన్నే రాయబారిగా తీసి పంపించాడు. కానీ ఊరియా ఎక్కడా కూడా రాజరికాన్ని, రాజుల దగ్గర ఎక్కడ కూడా అపనమ్మకాన్ని ప్రదర్శించలా. నమ్మకంగా తీసుకెళ్ళి అటు ఇచ్చాడు, యోగక్షేమాలు అడిగాడు. సో ఆ విధంగా భీకరమైనటువంటి యుద్ధంలో ఊరియా చనిపోతాడు. ఊరియా చనిపోయినప్పుడు ఆ విషయము యోవాబు ఒక సేవకుని ద్వారా దావీదు కబురు పంపిస్తాడు. సో ఇంకొక పాపం ఏం చేస్తాడంటే మరి బత్షెబాను తన ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. My dear brothers and sisters, but the word of God says the thing that David had done displeased the Lord. Verse 27 చదవండి. 2 Samuel chapter 11 verse 27. And when the morning was over, David sent and brought her to his house, and she became his wife and bore him a son. But the thing that David had done displeased the Lord. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. నాతాను ప్రవక్త వచ్చి 12వ అధ్యాయం హెచ్చరించినప్పుడు దేవుడు అంటాడు, దావీదా, నేను నీకు అనేక మంది భార్యలను ఉత్పత్తులను ఇచ్చాను కదా, వారు చాలరా? ఒకవేళ చాలరు అనుకుని నన్ను అడిగిన ఇంకా నేను అనేక మంది ఇచ్చేవాడిని కదా. వై డిడ్ యూ డూ దిస్ ఈవిల్? యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపం వెంబడి పాపం చేస్తూ వెళ్ళాడు. అది దేవునికి దృష్టికి దుష్కార్యముగా ఉన్నది. సో ఇక్కడ దావీదు మొదటిగా బత్షెబాతో వ్యభిచారం చేశాడు, శరీరాశుల చేత మరలు కొల్పబడ్డాడు, అపటోపాయం పన్నాడు, ఆ నిందను ఊరియా మీదకి నెట్టేయాలని చూశాడు. తర్వాత అది అవును పక్షాన ఊరియాని యుద్ధానికి పంపించి చంపించేసేసాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఊరియాతో పాటు ఇంకా అనేక మంది సేవకులు చనిపోతారు, కొంతమంది సైనికులు చనిపోతారు. చూడండి, ఒక పాపం కప్పిపుచ్చుకున్నప్పుడు, ఒక పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు, స్టార్టింగ్ లోనే దాన్ని మనం సరి చేసుకోపోయినట్లయితే దాని ప్రభావం అనేక మంది మీద పడుతుంది. ఆ తర్వాత దావీదు కుటుంబం మీద పడింది. బత్షెబాకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయాడు. అబ్షలోము తన ఎదుటే తిరుగుబాటు చేశాడు, దావీదుని తరివేశాడు.
రాజ్యాన్ని లాక్కున్నాడు. అమ్నోన్ అనేటువంటి వ్యక్తి దావీదు కుమారుడు, దావీదు సొంత కూతురు తామారుతో పాపం చేశాడు, జారత్వం చేశాడు. ఈ విధంగా చాలా విషయాలు 3వ భాగంలో మనం చూసుకుంటాం. దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ పాపం యొక్క పర్యవసానాన్ని క్షమించలేదు. దావీదు ఒక వ్యభిచారిగా అయిపోయాడు, ఒక హంతకుడిగా అయిపోయాడు, ఒక కపటోపాయం పడినవాడిగా అయిపోయాడు, యెహోవా దృష్టికి దుష్కార్యం చేసిన వాడిగా అయ్యాడు. అప్పటి వరకు ఉన్న సీన్ అంతా మారిపోయింది. హృదయానుసారుడు పాపం చేసేటువంటి వాడు అయిపోయాడు. సాతాను, బలహీనుడే సాతానుకు లోబడ్డాడు. అయితే ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. My dear brothers and sisters, what we have to learn from the scriptures, మనం ఎప్పుడు కూడా మత్తులుగా ఉండకూడదు, తిండిపోతులుగా ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు. తగు మాత్రం భోజనం మనం తీసుకున్నాలి. మోడెస్ట్ అప్పరెల్ మనం ధరించుకున్నాలి. పురుషులు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీలు పురుషుని వేషం వేసుకొనికూడదు, బట్టలు ధరించుకొనికూడదు, ఎవరు దుస్తులు వారే ధరించుకున్నారు. సో అవ్వాదాములకు దేవుడు వస్త్రాలు, చర్మపు వస్త్రాలు కుట్టించినప్పుడు ఎలా కుట్టించాడు? సంపూర్ణంగా కుట్టించాడు. He has covered their bodies completely. So therefore, మన వస్త్రధారణ చాలా గౌరవప్రదంగా, చాలా మర్యాదగా, చాలా మోడెస్ట్గా ఉండాలి. సాతానుకు చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు, దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు. సో లేజీగా కూడా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. ఈ రోజు పని చేయాలనుకున్నప్పుడు ఎవరు చేసేసుకోవాలి. అట్ ది మోస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ హెవీ వర్క్ లోడ్, యూ కెన్ కంప్లీట్ ఇట్ టుమారో, బట్ డెఫినెట్లీ యూ కెనాట్ పోస్ట్ పోన్ ఇట్ టు ది నెక్స్ట్ వీక్. వచ్చే వారానికి, పై వచ్చే వారానికి, వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేయకూడదు. దేవుడి బిడ్డలు కష్టపడాలి, హార్డ్ వర్కింగ్ పీపుల్గా ఉండాలి. ఎందుకంటే మన దేవుడే యేసుక్రీస్తు ఎంతో ప్రయాసపడ్డాడు. 3.5 సంవత్సరం నిద్రాగారం లేకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడ్డాడు. లుక్ ఎట్ ది డిసైపుల్స్, లుక్ ఎట్ ది అపోస్టల్స్, లుక్ ఎట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, లుక్ ఎట్ ది ప్రాఫిట్స్, లుక్ ఎట్ ది ప్రీస్ట్స్. దే ఆల్ వర్క్డ్ వెరీ హార్డ్. మనం గడిచిన దినాలు సమూయేలు గురించి చదువుకున్నాం. సమూయేలు ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు, ఎంత కష్టపడేవాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, put away the laziness and also తిండిపోతుతనము, త్రాగడం అనేటువంటిది తగు మాత్రంగా మనం తీసుకున్నాలి. సో మనం మన బాడీని కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఆ బాడీకి మనము ట్రైన్ చేయాలి. పౌలు గారు అంటాడు కదా, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను వ్యర్థుడినైపోదునేమోనని నా శరీరం నలగొట్టుకొనిచున్నాను అని అంటాడు. My dear brothers and sisters, that's what we need to do. If we do not train our body, and then it will take over us. అది మనల్ని పాలిస్తుంది, దాని మాట మనం వినాల్సి వస్తుంది. తద్వారా పాపంకి అవకాశం ఉంటుంది. దెన్ సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ ఫలాల్లో ఒకటి, is very very important. Offer your bodies as a living sacrifice. మీ యొక్క దేహములను దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకోవాలి. ఈ దేహం నాది కాదు ప్రభువా, నీదే అని చెప్పగలగాలి. ఈ దేహంలో, ఈ హృదయంలో దేవుని వాక్యంతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, స్తుతి కీర్తనలతో నింపబడి ఉండాలి. శరీరంలో దాని ఇచ్చలను సిలువ వేయాలి. Make a covenant with your eyes and hands, legs, with your heart, with your entire body, with your mouth, with your ears, with all senses, so that I will not hear evil, I will not look evil, I will not speak evil, I will not walk towards evil, I will not do evil. My dear brothers and sisters, O Lord, have mercy on me to speak the good words, to do the noble works, సత్క్రియలు చేయడానికి, గుడ్ వర్క్స్ చేయడానికి నాకు సాయం చేయ ప్రభువా. మంచి విషయాలను చూడడానికి నా నేత్రాలను నువ్వు శుద్ధీకరించు ప్రభువా. మంచి వినడానికి నా చెవులను శుద్ధీకరించు ప్రభువా. యాజకుడిని దేవుడు ప్రతిష్ఠించేటప్పుడు మనం ఒక మాట చూసుకున్నాం.
ఏమని చూసుకున్నాం? తన చెవులకి రక్తంను రాయాలి, తన బొటన వేలుకి రాయాలి, తన యొక్క కాలు బొటన వేలు కూడా రక్తాన్ని రాయాలని చూసుకున్నాం కదా, గుర్తుందా శేఖర్? డు రిమెంబర్? Yes. Yes, sir. ఎందుకు చెప్పాను? ఇక మీదట ఈ చెవుతోటి నువ్వు దేవుని స్వరం వినాలి. నాట్ ది వాయిస్ ఆఫ్ ది డెవిల్, నాట్ ఈవిల్ థింగ్స్, నాట్ ది అన్క్లీన్ థింగ్స్. ఈ చేతితోటి ఇక మీదట ఈ చేతితోటి దేవుని పరిచయం చేయాలి. నాట్ టు ఫుల్ఫిల్ యువర్ ఓన్ లాస్. ఇక మీదట ఈ కాళ్ళతోటి దేవుని కొరకే పరిగెట్టాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we need to make a covenant with our all senses, with our body, so that we may overcome every trap of evil, every temptation of evil and Satan. Then walk in the spirit, then you will not fulfill the lust of the flesh. Sorry, you will not. So ఆ విధంగా దేవుడు మరి మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. సో దానియేలు అలాగనే ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు అలానే ఉన్నారు, యోసేపు అలాగనే ఉన్నారు, నెహెమీయా అలాగనే ఉన్నారు, ఎజ్రా అలాగనే ఉన్నారు. భక్తులందరూ కూడా అలాగనే జీవించారు. దే ఓవర్కేమ్, దే వర్ ఓవర్కమర్స్. విశ్వాస వీరుల క్రమాన్ని మనం చూస్తాం. విశ్వాస వీరుల క్రమం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. మనం కరోనా టైంలో విశ్వాస వీరుల గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్క విశ్వాస వీరుల గురించి నేర్చుకున్నాం, వారి విశ్వాసాన్ని నేర్చుకున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you have faith like mustard seed, you will overcome all kinds of temptations. If your heart is filled with the word of God, if you make a covenant with your eyes and with your all five senses and with your body, and if you walk in the spirit, if you exercise the self-control, a gift of God, then you will overcome all kinds of temptation, trials, evil, Satan, and the world. Absolutely no doubt about it. But at the same time, I would like to tell you one thing. One or other way, knowingly or unknowingly, we may fall in few occasions. But the thing is that we should rise again immediately. We should rise up to the occasion, and we should gladly accept and turn to God and repent. Oh Lord, have mercy on me. This is what happened with me. This should not have happened. Cleanse me, purge me, guide me and lead me. Henceforth I will not do it. Have mercy on me. Anoint me. Likewise, you have to repent bitterly like David and Peter. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. ఆ పాపం తుడిచివేస్తాడు, తీసివేస్తాడు. My dear brothers and sisters, you are cleansed by the word of God. You are cleansed by the blood of Christ Jesus. శేష జీవితం క్రీస్తు కొరకే. మన ఇచ్చలు నెరవేర్చుకోవటానికి కాదు, శత్రువుకు అవకాశం ఇవ్వడానికి కాదు, మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి కాదు, దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి. My dear brothers and sisters, let us examine our lives. Let us examine our lives. Are we taking things easily? మన జీవితంలో మనం దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? చాలా ఈజీగా తీసుకుంటున్నామా? బైబిల్ అధ్యయన విషయంలో, మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో, సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నామా? మనం చక్కగా కడుపు నిండా తిని త్రాగి మనం దేవుని మర్చిపోతున్నామా? My dear brothers and sisters, I tell you that is very deadly. ఇది ఎంతో ప్రమాదకరం. అయితే దేవుడు అంటున్నాడు, బీ మోడెస్ట్. తగు మాత్రమైన భోజనం, ఆహార పదాలను పుచ్చుకో, మత్తుల ఎండకుడి, దుర్వ్యాపారం కలదు దానిలో. బీ కేర్ఫుల్. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. జాన్ చాప్టర్ 16. ఇవి ఒక్కటి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. John chapter 16, verse 22, I think. Verse 22. So also you have sorrow now, but I will
సారీ 33. క్షమించండి, 33. 33. 1 second. 33. I have said these things to you, that with me you may have peace. In the world you will have tribulations, but take heart, I have overcome the world. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఐ హావ్ ఓవర్కమ్ ది వరల్డ్. బి ఆఫ్ గుడ్ చీర్. ఐ హావ్ ఓవర్కమ్ ది వరల్డ్. లోకమును జయించిన దేవుడు మనకున్నాడు. మనకు జయోత్సాహం అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. పాపం మీద, శాపం మీద, మరణం మీద జయం ఇచ్చిన దేవుడు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆయన పరిశుద్ధాత్మ వరముగా ఇచ్చి ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి brothers and sisters, do not look at the world, for you will have tribulation. If you look at the world, you will have tribulation. If you look at God, you will have peace. You will have victory. నువ్వు జయాన్ని పొందుకుంటావు, ఎందుకంటే ఆయన జయించి ఉన్నాడు. My dear brothers and sisters, let us have faith in God. Let us forsake. Let us flee from all the youthful lust. Let us make covenant with our body and turn to God. Let us reconciliate ourselves, revive ourselves. Let us reunite with Christ and walk in newness, walk in Christ Jesus, so that we may overcome every kind of evil. May the Lord help us and lead us and guide us. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. Brother Bhargav will pray and close.